పేస్ట్లో వేస్తున్నాను. నేను ఏం వాటర్ యూజ్ చేయట్లేదు. ఈ పెరుగులోనే కుక్ అయిపోయింది. ఇంతలోకి ఈ వేరే దబ్రా వాటర్ చూడండి బబుల్ అవుతూ ఉంది. ఇప్పుడు నానబెట్టిన రైస్ని మనం జల్లెడ గిన్నెతో తీసి స్లోగా వేసుకోవాలి. ఎందుకంటే అది హాట్గా ఉంటాయి, వాటర్ మన మీద చిందే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం స్లోగా వేసుకుని రైస్ మూత పెట్టేసి అలానే వదిలేయాలి. ఇంతలో కుక్ అయిందో లేదో చూడాలి ఈ కర్రీని. తర్వాత 80% కుక్ అయితే రైస్ని మనం వంచేయాలి వాటర్. ఈ వంచేసి వాటర్ ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత మనం చూడాలి ఈ కర్రీ ఎంతవరకు వచ్చింది. దాని తర్వాత మనం ఫైనల్ టచ్ లెమన్ జ్యూస్ అండ్ టొమాటో వేసేసి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కోకోనట్ పేస్ట్ వేయాలి. కోకోనట్ పేస్ట్ వేసి మూత పెట్టేసేయాలి. లాస్ట్లో చూడాలి హాఫ్ రైస్ మనం తీసేసి హాఫ్ రైస్ దబ్రాలో ఉంది.